హాయ్ హలో నమస్తే అండి. మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, రత్నాకర్ ఏంది మళ్ళీ పంట చేనులకు వచ్చిండు, మళ్ళీ ఏదో కొత్త ముచ్చట చెప్తాడని అనుకుంటారు. అదేం లేదు, కొత్తదేం కాదు. పోయినసారి అయితే మనం డిఆర్ఆర్ దాన్ 75 రకం అయితే పెట్టినాం కదా. మళ్ళీ శివాజీ తమ్ముడు అయితే మళ్ళీ హైదరాబాద్ పోయి రాజేంద్ర నగర్ నుంచి మళ్ళీ బ్రీడర్ తీసుకొచ్చిండు. ఈడ 6 ఎకరాలు మొత్తం బ్రీడరు, ఆ బాయి కాడ 12 ఎకరాలు ఫౌండేషన్ వేసినాం. మొత్తం పొలం అయితే తడిమ అనిపినాం. రైతులకు ఎవరికన్నా విత్తనాలు కావాలంటే వచ్చి ఏరియాను చూడుల్లి, ఒక్కొక్క కర్ర ఎన్ని గింజలు పెట్టింది, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా మీకు కూడా అనిపిస్తుంది. మేము చెప్పంగానే కాదు, ఒకసారి వచ్చి ఏరియాను చూసుకోవాలి. పోయినసారి విత్తనాలు తీసుకున్న వాళ్ళందరికీ ఫోన్ చేసినాం, అన్న మరి మేము విత్తనం ఇచ్చినాం ఎట్లున్నది ఏం కథ అంటే అందరైతే సంబరంగా అన్న సూపర్ పండిందే, మీ కడుపు చల్లగా ఉండని అయితే మాకు ఇత్తాలు. మేమేదో లాభాపేక్ష కోసం కాదు ఇది పెట్టింది, మన రైతులు మన తోటి రైతులు బాగుపడాలి, అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో అయితే డిఆర్ఆర్ దాన్ 75 రకాన్ని అయితే మేము పెట్టినాం. నేను ఇంతే చెప్పుడు కాదు, అసలు మన రైతు శివాజీ తమ్ముని మాటలలో ఇందాం. తమ్ముడు పోయినసారి ఏమేమి వాడినావు, ఇప్పుడు ఏమేమి వాడినావు, రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పు. పోయినసారి కన్నా ఈసారి కొంచెం ఫెర్టిలైజర్ తక్కువనే వాడినా, మనకు షార్టేజ్ ఉన్నదని అందరికి తెలిసిన విషయమే. యూరియా బస్తాలు అనేది చాలా తక్కువ వాడినా, 2 బస్తాలు వేసిన ఎకరాన. పోయినసారి కన్నా ఈసారి ఒక 3 నుంచి 4 క్వింటాలు ఇంకా ఎక్కువనే వడ్లు వస్తాయి. చూడండి మీరు కూడా. సుశీల అర్థమైంది కదా మీకు, పోయినసారి 32 నుంచి 33 క్వింటాలు వెళ్ళినమాట వాస్తవం. అంటే ఇప్పుడు 2-3 అంటే 35 క్వింటాలు 36 క్వింటాలు 100% వెళ్తుంది. ఇలా అనుమానమే లేదు. మీరు వచ్చి అయితే మొత్తం మీద ఈ ఏరియాని సర్వే చేసుకొని పోలి చూసుకొని పోలి పొలాన్ని ఏ విధంగా పండించింది ఏం కథో మీరు మాటలలో ఇందుకు అయితే రైతు కలుతాడు మీకు, మీరు ఆయన కలిసినట్టుంటది, ఏ విధంగా పండించిందని తెలుసుకున్నట్టుంటది. మీరు కూడా ఈ డిఆర్ఆర్ దాన్ 75 వరి వంగడాన్ని వేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం, ఫోన్ చేయాలి, అడ్రస్ కూడా పెడతాం. అడ్రస్కి వచ్చి అందరూ కొనుక్కొని పోలి. డిఆర్ఆర్ దాన్ 75 వరి వంగడాన్ని వేయండి, అధిక లాభాలు పొందండి.